మై ఛానల్ అమ్ములు వ్లాగ్స్. ఈరోజు మనం చేసే స్వీట్ డబల్ కా మీఠా. ఈ డబల్ కా మీఠాని ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా మనం 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. అందులో మన దగ్గర ఉన్న కాజు బాదాంని వేసుకోవాలి. ఈ కాజుని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి అనేది కరిగిన తర్వాత అందులో ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటూ వేసుకోవాలి. దాదాపుగా ఒక 7-8 అలా వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోవద్దు. స్పూన్తో ఇలా మనం ఒక్కొక్క సైడ్కి తింపుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, దీన్ని మనము ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. అందులోనే 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు షుగర్ అండి. షుగర్ మరియు నీళ్ళు బాగా కరగాలి. షుగర్ అంతా బాగా కరగాలి. మనకి పాకం కట్టే అవసరం లేదండి, ఓన్లీ షుగర్ కరిగితే చాలు. ఇందులో మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు పాలని వేసుకోవాలి. ఈ పాలని కూడా ఈ బ్రెడ్ స్లైసెస్లో స్మాష్ చేసుకోవాలి.
ఇందులో కొంచెం ఇలాచి పొడిని వేసుకోవాలి. సో ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారా అండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.